హలో అందరికీ వెల్కమ్ టు దివ్యారెడ్డి లైఫ్ స్టైల్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే మనము 100 మందికి చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో అయితే చూద్దాము. ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పానండి, మా నాన్న వాళ్ళు హాస్టల్ రన్ చేస్తారు. మైసమ్మగూడ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, ప్రతాప్ రెడ్డి బాయ్స్ హాస్టల్. సో దాంట్లో చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నారు. నేను ఈరోజు ప్రాసెస్ అయితే మీ అందరికీ చూపించాలి అని అనుకుంటున్నాను. ఇక్కడ 100 మెంబర్స్ కదండి, ఒక 120 లెగ్ పీసెస్ తీసుకున్నారు. వీళ్ళు చికెన్ బిర్యానీ అంటే ఓన్లీ లెగ్ పీసెస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. ఒక్క పీస్ 150 గ్రామ్స్ ఉంటుంది. దాని ప్రాసెస్ అంటే దమ్ చేసే కన్నా ముందు చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకుంటారు కదా, ఆ ప్రాసెస్ అయితే ఇప్పుడు జరుగుతుంది. ఫస్ట్ చికెన్ పీసెస్ వేసుకొని పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, కారం మంచిగా పర్ఫెక్ట్గా వేస్తారండి. వాళ్ళకి ఆల్రెడీ అలవాటు అయిపోయింది కాబట్టి వాళ్ళు ఇప్పుడు చేయగలుగుతారు. 200-300 మెంబర్స్కి కూడా చేయగలుగుతారు. కానీ ఈరోజు మాత్రం 100 పీపుల్స్కి వేస్తున్నారు. కారం అయితే ఇప్పుడు అదంతా 9 కిలోల చికెన్ అండి. సో మనకు 5 కప్పుల వరకు కారం పట్టింది. 1 కప్పు పసుపు వేసుకుంది. ఇప్పుడు చికెన్ బిర్యానీ మసాలా 1 కప్పు, ఇలాచీ గుప్పెడు, ఉప్పు, షాజీరా గుప్పెడు, లవంగాలు కొన్ని. బాయ్స్ హాస్టల్ కాబట్టి స్పైస్ ఎక్కువనే తింటారండి. సో వాళ్ళు కూడా స్పైస్ మంచిగా, ఒకవేళ స్పైస్ లేకపోతే ఆంటీ స్పైస్ లేదండి, ఆంటీ స్పైసీగా లేదు చికెన్ బిర్యానీ అని అంటారు. హాస్టల్లో ఎవ్రీ మంత్ లాస్ట్ సండే చికెన్ బిర్యానీ పెడతారు. వాళ్ళకి వెడ్నెస్డే ఇంకా సండే బిర్యానీ సపరేట్గా, పులావ్ సపరేట్గా, చికెన్ సపరేట్గా పెడతారు. కానీ మంత్ లాస్ట్ సండే రోజు మాత్రం చికెన్ బిర్యానీ పెడతారు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, వెజ్ తినే వాళ్ళకి పన్నీర్ కర్రీ కూడా చేస్తారండి. గరం మసాలా, సాల్ట్ 2 గుప్పెళ్ళు, హోల్ గరం మసాలా ఇంగ్రీడియంట్స్, నీట్గా కడుక్కున్న కొత్తిమీర, పుదీనా. మా అమ్మ నిజంగా చాలా టేస్టీగా వండుతుందండి చికెన్ బిర్యానీ. పెరుగు 1 ప్యాకెట్ మొత్తం, అంటే అది 2 kgs పెరుగు. నిమ్మరసం, ఏమేమి కావాలో అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుంటారు. ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటారు. ఇప్పుడు ఆయిల్ వేస్తుంది. మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. ప్రతి ముక్కకు ఇప్పుడు వేసుకున్న మసాలా మొత్తం తగిలేలా మొత్తం మంచిగా కలుపుకోవాలి. అది కలపడానికి వాళ్ళకి 1 గంట టైం పడుతుంది. అది 1 గంట సేపు కలిపి దాని తర్వాత ఇప్పుడు 1 అవుతుంది. 4 గంటల మళ్ళీ చికెన్ బిర్యానీ కోసం ప్రిపేర్ చేస్తారు. అంటే అట్లీస్ట్ ఒక 3 hours మంచిగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుంటారు. ప్రతి ఒక్క పీస్కి పట్టేటట్లు, కారం వేసుకున్న మసాలాలన్నీ పట్టేటట్లు మంచిగా కలుపుకుంటారు. ఇదే ప్రాసెస్లో మనం ఏదైనా ఫంక్షన్కి కానీ మన ఇంట్లో ఒక 100 మెంబర్స్కి మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్లో మంచిగా కలుపుకోవాలి. మ్యారినేటే ఇంపార్టెంట్ చికెన్ దమ్ బిర్యానీకి. ఇప్పుడైతే కలపడం అయితే అయిపోయింది. మంచిగా ఈవెన్గా పెట్టుకుంటున్నారు పీసెస్. వాళ్ళు 9 కిలోల చికెన్ తీసుకున్నారు. ఇప్పుడు 9 కిలోల చికెన్ అంటే వాళ్ళు 12 kgs రైస్ పెడుతున్నారు అనమాట. 100 మెంబర్స్కి మస్తు అవుతుందంట. ఇప్పుడు దీన్ని ఒక 3-4 గంటల పాటు పక్కన పెట్టుకుంటున్నారు.
ఇప్పుడు ఒక్కటే గిన్నెలో అన్నం ఉడకడం కష్టమవుతుందని కొంచెం మంచిగా ఉడకాలి కాబట్టి 2 గిన్నెలు తీసుకుంటున్నారు. ఎసరు కోసం వాటర్ పోసుకుంటున్నారు. వాళ్ళు ఫస్టే ఆయిల్ వేసి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నట్టయితే చెయ్యరు. అంటే టేస్ట్ దానికంటే ఎక్కువ ఉంటుంది. కాకపోతే మనం ఫస్ట్ ఆయిల్ వేసి బిర్యానీ ఇంగ్రీడియంట్స్ ఇంకా కొన్ని రైస్లో కూడా వేస్తాం కదా, కానీ వీళ్ళు ఇట్లా కాదు. వాటర్ పోసుకున్న తర్వాత బిర్యానీకి రైస్ కోసం ఏమేమి కావాలో అవన్నీ ఇప్పుడు వాటర్లో వేస్తారు. హాస్టల్ రన్ చేయడం అంటే అంత ఈజీ అయితే కాదు. ఎప్పుడు పని ఉంటూనే ఉంటుంది. వాళ్ళు ఒక్క నిమిషం కూడా కూర్చోరు, చేస్తూనే ఉంటారు. ఇట్లా కాదని వంట వాళ్ళని పెట్టుకుంటే కూడా పిల్లలు ఇష్టపడరు, అందుకే వీళ్ళే చేస్తారు. మనం ఇంట్లో ఒక 2-3కి ప్రిపేర్ చేసుకోవడమే చాలా కష్టం అనిపిస్తుంది కదా, 100 మెంబర్స్కి. ఇప్పుడు రైస్ కోసం వేసుకుంటుంది అనమాట వాటర్లో ఇవన్నీ. ఆనియన్స్, షాజీరా, బిర్యానీ ఆకు, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ ఇప్పుడు ఎసట్లో వేసుకుంటుంది. నేను బిర్యానీ వండుతున్నామని చెప్తే వీడియో తీసి మీ అందరికీ చూపెట్టాలనేసి నేను వెళ్ళినాను సండే రోజు. కొంచెం ఉప్పు కూడా వేసుకుంది. ఎసరు వచ్చిందండి, బియ్యం అయితే వేస్తున్నారు. బాస్మతి రైస్ యూజ్ చేస్తారు. 12 kgs బాస్మతి రైస్ కడిగి 1 గంట సేపు నానబెట్టుకొని పక్కన పెట్టిర్రు. ఈజీ అండి వాళ్ళకి. ఇంకా అన్ని కర్రీస్ కంటే చికెన్ దమ్ బిర్యానీ చేయడమే చాలా ఈజీ. సెవెంటీ 70% అయితే రైస్ కుక్ అయింది. ఇప్పుడు రైస్ అంతా తీసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి బిర్యానీ పీసెస్, చికెన్ పీసెస్ దాంట్లో వేసేస్తున్నారు. 70% మాత్రమే కుక్ అయింది. ఇప్పుడు రైస్ అంతా తీసి ఈ ముక్కల పైన స్ప్రెడ్ చేసుకుంటున్నారు. రైస్ కొంచెం మెత్తగా కాదు, కొంచెం గట్టిగా కాదు, మంచిగా ఈవెన్గా అయింది. ఇప్పుడు ఒక పెంకని స్టవ్ మీద పెట్టుకొని ఈ దమ్ చేసే గిన్నెని తీసి దాని మీద పెట్టుకుంటారు. ఇంత మంచిగా విడివిడిగా కనిపిస్తుంది కదా రైస్ మొత్తం ఈవెన్గా అనుకొని ఆ స్టవ్ మీద పెంక పెట్టారు కదండి. పెంక ఎందుకు పెట్టారంటే ఎక్కువ సెగ తలగకుండా మాడకుండా ఉండడానికి. ఇప్పుడైతే పైనుంచి నెయ్యి వేసుకుంటున్నారు, కొంచెం నూనె కూడా వేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ గిన్నెని తీసి స్టవ్ మీద పెట్టుకుంటున్నారు. ఇప్పుడు దాని మీద ప్లేట్ పెట్టి ఒక పెద్ద గిన్నెలో వాటర్ పోసి దాని మీద బరువు పెట్టిర్రు, దమ్ ఎటు వెళ్ళకుండా మంచిగా లోపల మొత్తం దమ్ అయ్యేలాగా. ఒక 15 minutes హై ఫ్లేమ్లో, ఒక 10 minutes లో ఫ్లేమ్లో పెట్టుకున్నారు. మొత్తం 25 minutes స్టవ్ మీద. రైస్ అయితే మంచిగా అయింది. ఇప్పుడు పీస్ కూడా చూద్దాము ఎట్లా ఉడికిందా లేదా అనేది. ఇప్పుడు పిల్లలందరికీ వీళ్ళు ఎట్లా పెడతారంటే పీసెస్ అన్నీ తీసి పక్కన పెడతారు. రైస్ మొత్తం ఈవెన్గా మసాలా మొత్తం కలిపి ఒక గిన్నెలో పెడితే రైస్ వాళ్ళే పెట్టుకుంటారు, పీస్ మాత్రం నాన్న వాళ్ళు పెడతారు. ఇంకా సూప్ కూడా ఉంటుందండి, చికెన్ సూపు. చూడండి పీస్ అయితే చాలా మంచిగా కుక్ అయింది కదా, చాలా టేస్ట్ ఉందండి. చూడండి ఎంత మంచిగా కుక్ అయిందో. చికెన్ దమ్ బిర్యానీ ప్రాసెస్ మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.